సుమన్ ప్రభాస్ అన్న మేం ఫేమస్ తర్వాత 80 స్టోరీలు 80 సినిమాలు రిజెక్ట్ చేశారని మాత్రం ఒకటి తెలిసింది చెప్పాడు అన్నీ జరిగాయి. కానీ ఇన్ని సినిమాల తర్వాత గోదావరి గట్టు పైన అనే సినిమాతో వస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మేం ఫేమస్ తర్వాత ఒక పెద్ద బ్యాంగర్, అది చెప్పాలి లిటరల్లీ మేం ఫేమస్ అని పెద్ద బ్యాంగర్. అంత సాటిస్ఫై చేయలేదు, కానీ నరేషన్ కొద్దిగా ఫ్లాట్ ఉన్నా బట్ మూవీ వాజ్ ఇంప్రెస్డ్. బాగుంటుంది సాంగ్స్ కానీ నేటివిటీ కానీ అంతా చాలా బాగుంటుంది, కాన్సెప్ట్ కానీ మేం ఫేమస్. బట్ గోదావరి గట్టు పైన నాకు న్యూ థింగ్స్ ఏం కనిపించలేదు. డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్స్, సన్ అండ్ డాటర్, సన్ అండ్ ఫాదర్ ఎమోషన్స్ కానీ, సిస్టర్ బాండింగ్, ఆ లాస్ట్ క్లైమాక్స్ కోసం లిటరల్లీ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చెప్పి బాగున్నాయి ఈ ఎమోషన్స్ అన్ని. అండ్ క్లైమాక్స్ పోర్షన్ బాగుంది, ఆ సెటప్ బాగుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఆర్క్స్ అందరికీ చాలా బాగున్నాయి. చాలా మన పక్కన వాళ్ళే నిజంగా అలా చేస్తున్నారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. మెయిన్లీ సుదర్శన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. కొన్ని కామెడీ పార్ట్స్, ఆ కామెడీ పార్ట్స్ అని తన వల్లే వర్కౌట్ అవుతాయి అవన్నీ. అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అది ఫాక్స్ కన్నింగ్ ఉంటుంది చూడండి, అది నిజంగా చాలా బాగుంటుంది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అదంతా. ఇంకా రెస్ట్ ఇంకా నాకైతే అంతేం నచ్చలేదు. అండ్ సుమన్ ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగుంది. బట్ మేం ఫేమస్లో ఉన్న యాక్టింగ్కి గోదావరి గట్టుపైన ఉన్న యాక్టింగ్కి చాలా తేడా ఉంది లిటరల్లీ. అంటే మేం ఫేమస్ యాక్టింగే చాలా బాగుంది గోదావరి గట్టుపైన పోలిస్తే. అది చాలా బాగుంది, యూనిక్ ఉంది. ఇది ఎందుకో నాకు అంత కనెక్ట్ అవ్వాల నథింగ్ అసలు. ఎందుకో నాకు లిటరల్లీ రాడ్ ఫీల్స్, స్లీపీ ఫీల్స్ వచ్చాయి. చాలా ఫ్లాట్గా ఉంటుంది ఈ మూవీ. మరి 80 స్టోరీలు రిజెక్ట్ చేశాక ఎందుకు ఈ సినిమా అంత నమ్మకం ఇచ్చిందో నాకైతే అర్థం కాలేదు. బికాజ్ నాకు తెలిసి పేపర్ మీద మూవీ బాగుండి ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు బాగాలేదు. ఫిలిం చాలా ఫ్లాట్గా ఉంటుంది లిటరల్లీ. అండ్ ఆ క్యూట్ లవ్ స్టోరీ, ఓకే లవ్ స్టోరీ కొద్దిగా క్యూట్గా ఉంటుంది, అది బాగుంటుంది. బట్ అదే సాగదీస్తారు, చిరాకు పుట్టించేస్తారు సినిమా అంతా లిటరల్లీ. టు బీ ఫ్రాంక్, నా పక్కన వాళ్ళు, నా ముందు వాళ్ళు అందరూ సగం సినిమాకి లేచి వెళ్ళిపోయారు. ఇంకెంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. దట్స్ ఇట్.